నారా లోకేష్ యువగళం పాదయాత్ర అట్టహాసంగా ముగిసింది. 226 రోజుల పాటు సాగిన ఈ పాదయాత్ర 3132 కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణం సాగించింది. విశాఖ అగనంపూడి టోల్గేట్ శివాజీనగర్ సమీపంలో నారా లోకేష్ పైలాన్ ఆవిష్కరించి సరికొత్త చరిత్రకు తెరతీశారు. ఏర్పాటు చేసి మరోవైపు వివిధ వర్గాలను కలిసినటువంటి చిత్రాలు ఏర్పాటు చేశారు. జనగళమే యువగళమై 226 రోజుల పాటు అప్రతిహతంగా కొనసాగిన నారా లోకేష్ పాదయాత్ర దిగ్విజయంగా పూర్తయింది. కార్యకర్తలు అభిమానుల జయ జయ ధ్వానాల నడుమ సోమవారం గాజువాక నియోజకవర్గ స్టీల్ ప్లాంట్ లో ప్రారంభమైన పాదయాత్ర పెదగంట్యాడ, గాజువాక, శ్రీనగర్, కూర్మన్నపాలెం మీదుగా సాగింది. ఆయనతో పాటుగా నారా భువనేశ్వరి, నందమూరి వసుంధర, రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో పాటు పలువురు సీనియర్ నాయకులు అడుగులో అడుగు వేస్తూ యువగళం పాదయాత్రలో ముందుకు సాగారు. మార్గ మధ్యలో స్టీల్ ప్లాంట్ కార్మికులతో సహా అనేక వర్గాల ప్రజలను కలిసి వారి నుంచి వినతులు తీసుకుని ప్రభుత్వం వచ్చాక వాటిని పరిష్కరించే దిశగా ఆలోచిస్తామని అన్నారు. మహిళలు, భవన నిర్మాణ కార్మికులు, టూ వీలర్ మెకానిక్స్, విద్యార్థులు, కళాశీలు, లాయర్లు ఆయన్ను కలిశారు. విశాఖ ఉక్కు భారతదేశ తీర ప్రాంతంలో ఉన్న ఏకైక ఉక్కు కర్మాగారమని, విశాఖ ఉక్కు ఇప్పటి వరకు 40,000 కోట్లను వివిధ పన్నుల రూపంలో కేంద్ర రాష్ట్రాలకు చెల్లించిందని అన్నారు. ఆంధ్రుల ఆత్మగౌరవంతో ముడిపడి ఉన్న ఇటువంటి ప్రతిష్టాత్మకమైన సంస్థను ప్రైవేటీకరణ చేస్తుంటే కేసులకు భయపడి జగన్మోహన్ రెడ్డి నోరు మెదపడం లేదని లోకేష్ అన్నారు. 5 కోట్ల మంది ప్రజల ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టి జగన్ రెడ్డి కమిషన్ల కోసం, ప్లాంట్ లో వాటాల కోసం ఆరాటపడ్డం అత్యంత దుర్మార్గమన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై పార్లమెంట్ లో మా గళాన్ని వినిపిస్తాం, ఎట్టి పరిస్థితుల్లో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అంగీకరించబోమని, నిర్వాసితులకు అన్ని విధాలా న్యాయం జరిగేలా చూస్తామని అన్నారు. రెండు 226 రోజుల నారా లోకేష్ యువగళం పాదయాత్ర గుర్తుగా నారా లోకేష్ పైలాన్ ను ఆవిష్కరించారు. గతంలో చంద్రబాబు నాయుడు చేపట్టిన వస్తున్నా మీకోసం పాదయాత్ర ఎక్కడైతే ముగించారు అక్కడే యువగళం పాదయాత్రను కూడా ముగించారు. పాదయాత్రలో కార్యకర్తల నినాదాలు, బాణసంచా మోతలతో పైలాన్ ఆవిష్కరణ ప్రాంతం దద్దరిల్లింది. అన్నం పెట్టిన క్యాంటీన్లు అన్ని మూశాడు, కూలీ నాలి పేదలు వలసే పోయారు. ఈ కార్యక్రమంలో అనేక మంది సీనియర్ నాయకులు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు పాల్గొన్నారు. ఒకవైపు నారా లోకేష్ పాదయాత్ర చేస్తున్నట్టు చిత్రాన్ని ఏర్పాటు చేసి మరోవైపు వివిధ వర్గాలను కలిసినటువంటి చిత్రాలు ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్, రాష్ట్ర అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో పాటుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చిత్రాన్ని కూడా ఆవిష్కరించిన పైలాన్ లో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పాదయాత్రలో ఆయనతో పాటు కలిసి నడిచిన కమిటీలు, టీం సభ్యులతో ఆయన ఫోటోలు దిగారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మొక్కలు నాటారు.
ఆంధ్రుల ఆత్మ గౌరవం మోసే మన యువనేతగా వచ్చాడదిగో చూడరా లోకేశుడై. నియంతృత్వంపై ప్రజా యుద్ధమే యువగళమని నారా లోకేష్ అభిప్రాయపడ్డారు. అసమర్థుడు గద్దెనెక్కితే ఏం జరుగుతుందో చూశామన్నారు. పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీకి కట్టుబడి ఉంటామన్నారు. యువగళంలో పాల్గొన్న ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, సిబ్బందికి పేరు పేరున ఆయన ధన్యవాదాలు తెలిపారు. నవశకం గర్జిస్తూ యువగణమే వస్తుందదిగో, రక్షించే రాజ్యాన్నే తెస్తుందదిగో, పక్షించే రాక్షసుల తలలే వంచ మీ బలమై మీ ధళమై వస్తుందదిగో. ఆంధ్రుల ఆత్మ గౌరవం మోసే మన యువనేతగా వచ్చాడదిగో